మూసీ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి మరొక చోట ఆశ్రయం కల్పించాకే కూల్చివేతలు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి కూల్చివేతలను ఆపేస్తున్నట్లు స్పష్టం చేశారు. చెరువుల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న వాళ్ళను ఏ రకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయాలని కోరారు. ప్రజల దగ్గరకు వచ్చి కలిసి సానుభూతి పొందాలనో, లేకపోతే ప్రజల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాలనో కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారి కుట్రలను ప్రజలే బయట పెట్టాలని కోరారు. కబ్జాల వల్ల మూసుకుపోతుందని, అందువల్లే ప్రక్షాళన మొదలుపెట్టామని సీఎం వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అవసరమైతే ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాల దగ్గరికే ప్రభుత్వ అధికారులను పంపిస్తామని, మూసీ బఫర్ జోన్, రివర్ బెడ్లో ఉండి ఇల్లు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలో అక్కడే కూర్చుని ప్రజలను అడిగి వాళ్ళు సూచన చేయాలని, అదే తీర్మానాన్ని అసెంబ్లీలో చేద్దామని రేవంత్ సవాల్ విసిరారు. కాళేశ్వరం పేరుతో ఒక్క కుటుంబమే 1,00,000 కోట్లు మింగిందని కేసీఆర్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తాము మాత్రం మూసీ నిర్వాసితులను ఆదుకోవడం కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తుందని, అద్భుతమైన ప్రణాళికలు తీసుకొస్తుందన్నారు. కాగా వెంకటస్వామి గురించి మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం అలుపెరగని గొప్ప నాయకుడు అన్నారు. ప్రజా సమస్యల కోసం అపర్నిశలు పాటుపడ్డారని, కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన కాకా హైదరాబాదులో ఉండే నిరుపేదలకు ఆశ్రయం కల్పించిన మహానేతని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కాకాకు బాధ్యత అప్పగిస్తే దాన్ని తప్పక నెరవేర్చేవారని, పేదల పక్షాన్ని నిలబడ్డారన్నారు. తాను 1-2 సార్లు కాకాను కలిశానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా సంస్థల ద్వారా అంబేద్కర్ ఆశయాలను కాకా నెరవేర్చారని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మలిదశ పోరాటంలోనూ ఆయన కృషి మరవలేనిదని, తొలి మలి దశల ఉద్యమాల్లో కాకా పాత్ర కీలకమని కోదండరాం కాకా సేవలను కొనియాడారు. ఎన్ని కష్టాలొచ్చినా కాంగ్రెస్ను వీడలేదని, కాకా జీవితంపై డాక్యుమెంటరీ తేవాలని కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కాకా అద్భుత శక్తి అని చెప్పారు. కార్యక్రమానికి కాకా కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు వివేక్ వినోద్, ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.